ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నందిని ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి, ఇప్పుడు దానియేలు లాంటి స్వభావం కలిగినటువంటి మనిషిని భూమి మీద పుట్టించడము ఇదొక అద్భుతముగా మనం పరిగణించుకోవచ్చు. దానియేలు చాలా మంచి స్వభావం గలవాడు అని మనం చెప్పవచ్చు. మనమే కాదు, దేవుని ప్రియమైనందు ఉన్నటువంటి బిడ్డలారా, ఆనాటి కాలంలో దానియేలుతో జీవించినటువంటి మనుషులు కూడా, దానియేలుతో బ్రతికినటువంటి మనుషులు కూడా ఇంత చక్కటైనటువంటి మనిషిని వారు దగ్గర నుంచి చూశారు. అంతేకాదు, ఆయనతో కలిసి జీవించారు, ఆయనతో కలిసి బ్రతికారు. ఇక్కడ మంచి చక్కనైనటువంటి ఒక మాట వాడారు దానియేలు గురించి. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఎవరండి? అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వ్యక్తి అని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల గురించి, నీ గురించి ఇలాంటి సాక్ష్యం కలిగి మనం ఉండగలుగుతున్నాం. అతి శ్రేష్టమైన బుద్ధి గలవారై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. 4వ వచనంలో కూడా మంచి మాట అక్కడ ఉపయోగించబడింది. ఆ కింద లైన్లో చూస్తే, దానియేలు అన్న దగ్గర నుంచి నువ్వు చూస్తే, దానియేలు నమ్మకస్తుడై దేవుని ప్రియమైనటువంటి వారు నమ్మకస్తుడు. ఎవరండి దానియేలు? నమ్మకస్తుడు అంటారు. శ్రేష్టమైన వాడు దానియేలు, నమ్మకస్తుడు. ఈరోజు నీ యొక్క 2వ ఆరాధనల అంశం ఏంటంటే దానియేలు జీవిత చరిత్ర. దానియేలు యొక్క జీవితం గురించి అని రాసుకోవచ్చు. లేదు దానియేలు జీవితము ద్వారా నువ్వు నేర్చుకునేది ఏంటి అనేది కూడా నువ్వు రాసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. దానియేలు జీవితము ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇక్కడ దానియేలు శ్రేష్టమైన వాడు, దానియేలు నమ్మకస్తుడు. దానియేలు 13వ వచనములో మనం చూసినట్లయితే, ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేటువంటి వాడు. ఈ దానియేలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు ఇటువంటి స్వభావము అని నువ్వు యోచన చేసి చూస్తే, నువ్వు ఆలోచించి చూస్తే, దానియేలు యొక్క ఆలోచన, దానియేలు గురించి నువ్వు ఆలోచిస్తే, రోజుకి ముమ్మారు ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. హల్లెలూయా. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు 3 పూటలు ఆహారము పుచ్చుకున్నట్లు, 3 పూటలు ఆయన ఆహారము భుజించినట్లు దానియేలు చక్కని ప్రార్థన స్వభావం కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని ప్రియమైనటువంటి బిడ్డ, 2 మరి 3 4 5 ఎక్కువ సార్లు నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎక్కువ మంచి స్వభావాన్ని కలిగి జీవిస్తాం మనం. ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత మంచి
స్వభావం మన జీవితంలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కువగా ఎంత ప్రార్థన చేయగలిగితే, అంత ప్రార్థిస్తే మంచి శ్రేష్టమైన స్వభావం నీలో ఏర్పడి చేస్తుంది. అంతేకాదు దానియేలు కళల వివరణ చెప్పేవాడు కూడా. అంతేకాదు దానియేలు యొక్క పోస్ట్ ఏంటి అని చూస్తే 120 మంది ప్రధానులలో ముగ్గురిని నియమించి వారి మీద అధికారులుగా 120 మంది అధికారులు, ఆ అధికారుల మీద ఈ అధికారులు ముగ్గురులో ప్రధానుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారు, అక్కడ ఆ యొక్క దేశములో, ఆ యొక్క రాజ్యములో, రాజకోటలో చూడండి 120 మంది అధికారులు ఉంటే ఆ 120 మంది మీద ముగ్గురిని నియమించారు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. హల్లెలూయా. అంటే ఏంటండి, 120 మంది మీద ముగ్గురిని అధికారులు నియమిస్తే ఆ ముగ్గురు అధికారుల్లో ప్రధానమైనటువంటి వాడు ఎవర్రా అంటే దానియేలు. ఎందుకు? శ్రేష్టమైన వాడును, నమ్మకమైన వాడును. హల్లెలూయా. బిడ్డ, నువ్వు ఎక్కడైనా ఆఫీసుల్లో కానీ, కాలేజీల్లో కానీ, స్కూల్లో కానీ, ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ యొక్క ఊర్లో కానీ, నీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో కానీ, నీ వ్యవసాయం దగ్గర కానీ, నువ్వెక్కడ నివసిస్తున్నా సరే ప్రధానమైనటువంటి స్థానము నీకు కావాలి అని ఆరాటపడుతున్నావేమో, దానికోసం కోట్లు వలబోయాలనుకుంటున్నావేమో, ప్రధానమైన స్థానము నీకు కావాలి, ప్రధానమైన స్థితి నాకు కావాలి అని నువ్వు అనుకుంటే, దానికోసం ఇంత డబ్బు నేను ఖర్చు చేస్తేనే నేను ఆ ప్రధానమైన స్థానంలో ఉంటాను అని అనుకుంటున్నావేమో, అది నీ తప్పుడు ఆలోచన. నీ యొక్క మంచి గుణలక్షణమును బట్టి, నీ బుద్ధిని బట్టి, నీ నీతిని బట్టి, నీ న్యాయాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ యొక్క మరి మంచి శ్రేష్టమైన జీవితాన్ని బట్టి ఈ యొక్క ప్రధానమైన స్థానం నీకు వస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రధానమైన స్థానం అంటే రాజకీయాల్లో సలామని అవ్వడం కాదు. నలుగురు నోట ఆయన అండి, ఆయనేనండి అని చెప్పుకోవడం, ఆవిడ అండి, ఆవిడ అని చెప్పుకోవడమే ప్రధానమైన స్థానం. అది నీకు ప్రధానమైన స్థితి నీకు దేవుడు ఇవ్వాలి అంటే ముందు నువ్వు దేవుడి దగ్గర చాలా ప్రార్థన జీవితాన్ని కలిగి మంచి గుణలక్షణాలను అవలంబించుకొని నీవు శ్రేష్టమైన, నమ్మకమైన, యథార్థమైన జీవితమును కలిగి ఉన్నప్పుడు ఎటువంటి జీవితం వలన నీకు మంచి అనేది వస్తుంది. కలిగి ఉండు, శ్రేష్టమైన జీవితం చేయవచ్చు. శ్రేష్టమైనటువంటి నమ్మకమైన వాడు. ఎంత శ్రేష్ఠుడు ఎలా వచ్చింది అంటే ప్రార్థన జీవితాన్ని కలిగి రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేటువంటి స్వభావం. ఎంతసేపు చేసేవాడు మహానుభావుడు. దేశం ఊరి కానీ, ప్రజలు కానీ, ప్రజల దగ్గర ఏమయ్యాడండి దానియేలు? ఏమయ్యాడండి? అధిపతులు 120 మంది. చూడండి, జనాంగము కాదు అక్కడ, అధిపతులే 120 మంది. 120 మందిలోని దానియేలుతో పాటు తన స్నేహితులు కూడా ఉన్నారు. ముగ్గురు ప్రధానులు. ఎంతమంది ప్రధానులు? ముగ్గురు ప్రధానులు. తన ముగ్గురు స్నేహితులు ప్రధానులు అయితే అందులో దానియేలు ప్రధానమైన, ముఖ్యమైన వాడు. హల్లెలూయా. ఈరోజు నీకు సంఘములో కానీ, బయట కానీ మంచి పేరు చేయాలి. ఏమని చేయాలి? మంచి పేరు చేయాలి. అందరూ నేనే గొప్ప అనుకోవాలి, అందరూ నన్నే గొప్ప చేయాలి. సమాజంలో కానీ, సంఘాల్లో కానీ, గ్రామాల్లో కానీ, రాజకీయాల్లో కానీ అందరికంటే నాకే గొప్ప
చేయాలి అని ఆరాటపడతావే కానీ నీ గుణాన్ని మార్చుకుంటాను, నా బుద్ధిని మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను, నా లక్షణాలు మార్చుకుంటాను, నేను చక్కగా జీవిస్తాను, శ్రేష్టమైన బ్రతుకును బ్రతుకుతాను, నమ్మకమైన జీవితాన్ని జీవిస్తానని ఎప్పుడు ఆరాటపడము మనము. అట్లాంటి జీవితం కనుక జీవిస్తే నీకు ప్రత్యేకంగా నువ్వు పేరు కోసం పాకులాడవసరం లేదు. అది ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది, నీ పేరే మారుమోగుతుంది. దానియేలు ఎప్పుడు పేరు కోసం ప్రఖ్యాతల కోసం పరిగెత్తలేదు. అసలు తన జీవితమే తనను తీసుకెళ్ళింది ఒక స్థాయికి. వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాడండి ఆయన? బానిసలాగా. చెర పెట్టబడి బానిసగా పట్టుకొని వెళ్ళిపోయారు. వేరే దేశస్తులు వచ్చి ఇలా దేశం మీద పడి యుద్ధములో గెలిచి వారిని తీసుకొని బానిసగా ఇంటి పని చేయించుకోవడానికి తీసుకుపోయినటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏమైపోయాడండి? ముఖ్యమైన వాడైపోయాడు, ప్రధానమైన వాడైపోయాడు. అట్లాగా దీనికోసం ఎప్పుడైనా ఆలోచించావా? సింహాల నోటును మూయించేసింది, రాజ్యాలు రాజ్యాంగాలలో మూయించేసింది, అధికారులు అధిపతుల నోరును మూయించేసింది. దానియేలు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోయింది, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళిపోయింది. దానియేలు ఒక శ్రేష్టమైన వాడు, నమ్మకమైన వాడు, ఒక అద్భుతం